ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ. నిన్న మనం 116 శ్లోకాల దాకా తెలుసుకున్నాం లలితా సహస్రనామాలలో. ఇవాళ 117వ శ్లోకాన్ని నుంచి ఎన్నైతే అన్నీ తెలుసుకుందాం. ఆ నామాలు ఎలా విడదీసి ఆ శ్లోకాన్ని పై వరుస ఎన్ని నామాలు, కింద వరుస ఎన్ని నామాలు, ఆ నామాల యొక్క అర్థాలు తెలుసుకుందాం. 117వ శ్లోకానికి వస్తే, మహా కైలాస నిలయ మృణాల మృదుదోర్లత మహనీయ దయామూర్తి మహా సామ్రాజ్యశాలిని. ఇక్కడ దయమూర్తిర్ మహా సామ్రాజ్యశాలిని అని ఉంది కాబట్టి రాకి మా ఒత్తునేది తీసేసి మా అని పైన రాసుకోండి. మహా సామ్రాజ్యశాలిని అని వస్తుంది అక్కడ. కాబట్టి మహా కైలాస నిలయ, కైలాస ప్రస్తారమే నివాసముగా కలిగినటువంటి తల్లి. మృణాల మృదుదోర్లత, ఈమె బాహువుల లతల వలె తామరతూడులోని దారము వలె మృదువుగా ఉన్నటువంటి బాహువులు. అందుకే అమ్మవారి శరీరమైన అయ్యవారి శరీరమైన చాలా మృదువుగా ఉంటుంది చూడండి. లతల వలె తామరతూడులోని దారము వలె. తామరతూడులో దారం ఎంత సన్నగా ఎంత నాజూకుగా ఉంటుందండి, అంత నాజూకుగా ఉంటాయి అమ్మవారివైనా అయ్యవారివైనా. అందుకే మీకు బంగారు పూలతోటి వెండి పూలతోటి పూజించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, వాళ్ళ శరీరానికి ఆ కొసలు తగలకుండా చూసుకోండి అని చెప్తున్నది. కాబట్టి మృణాల మృదుదోర్లత అంటే బాహువులు లతల వలె తామరతూడులోని దారముల వలె మృదువుగా ఉన్నటువంటివి. మహనీయ గొప్ప పూజ్యురాయలు. దయామూర్తి మహనీయ దయామూర్తి. దయామూర్తి అంటే దయయే స్వరూపముగా కలిగినటువంటి తల్లి. మహా సామ్రాజ్యశాలిని, మహా కైలాసమే మహాసామ్రాజ్యంగా ఉన్నటువంటి తల్లి. మహా సామ్రాజ్యశాలిని అంటే కాబట్టి అక్కడ మా ఉన్నది పైన కొట్టేసుకుని మా అని రాసుకోండి. అలా రాస్తే మీకు సులువవుతుంది చదువుకునేటప్పుడు. మహా కైలాస నిలయ మృణాల మృదుదోర్లత మహనీయ దయామూర్తి మహా సామ్రాజ్యశాలిని అని చదవాలి 117వ శ్లోకానికి. ఇక 118వ శ్లోకానికి వస్తే, ఆత్మ విద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత శ్రీ షోడసాక్షరీ విద్య త్రికూట కామకోటిక. పై వరుసలో 4 నామాలు, కింద వరుసలో 3 నామాలు వచ్చాయి. ఆత్మ విద్య అంటే ఆత్మజ్ఞాన స్వరూపురాలు. మహావిద్య అనర్థములను నివారించటి గొప్ప జ్ఞాన స్వరూపురాలు. శ్రీ విద్య పంచదశీ విద్యా స్వరూపురాలు. కామసేవిత మహాకామేశ్వరుని చేత సేవించబడినటువంటిది. శ్రీ షోడసాక్షరీ విద్య పూజ్యమైన 16 అక్షరాలు గల విద్యా స్వరూపురాలు ఆవిడ. త్రికూట అంటే త్రిత్వ సంఖ్య గలవాని సముదాయము కలిగినటువంటి తల్లి. కామకోటిక ఏకదేశమందు కలిగినటువంటి అమ్మ. కాబట్టి 118వ శ్లోకాన్ని ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత శ్రీ షోడసాక్షరీ విద్య త్రికూట కామకోటిక అని చదవాలి. ఇక 119వ శ్లోకానికి వస్తే, కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత శిరస్థిత చంద్రనిభ పాలస్తే ఇంద్రధనుప్రభ. ఇక్కడ మొదటి వరుస ఈ శ్లోకంలో 16 అక్షరాలు నామం గల ఒకటే నామం కాబట్టి దీన్నేమి విడదీయకూడదు. కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత అని చదవాలి. కాబట్టి 16 అంకె అక్కడ వేసుకుని 0 చుట్టుకోండి. శిరస్థిత చంద్రనిభ పాలస్తేంద్ర ధనుప్రభ అని చదువుతారు చాలామంది, అది తప్పు. పాలస్తే ఇంద్రధనుప్రభ. పాలస్తే దగ్గర ఒక గీత గీసుకుని ఇంద్రధనుప్రభ ఆ 0కి ముందు ఈ అని రాసుకోండి. ఆ ఈలో ఈ ఉంటుంది కదండి, ఆ ఈని రాసుకోండి. కటాక్ష కింకరీభూత కమల కోటి సేవిత క్రీకంటి చూపులకు సేవకురాండ్రైన కోట్ల కొలది లక్ష్యములు కలిగినటువంటి తల్లి. శిరస్థిత బ్రహ్మరంధ్రమునందు గురు రూపముతో ఉండేటటువంటి తల్లి. చంద్రనిభ శ్రీ విద్యా మంత్ర తృతీయ కూటాత్మక చంద్రస్వరూపమైనటువంటి తల్లి. ఫాలస్థ అంటే
పాలమందు. పాలమందు అంటే నుదిటి యందు బిందు రూపముగా ఉన్నది. మనం పెట్టుకునే బొట్టు ఎవరండి? అమ్మవారే. అందుకే చక్కగా బొట్టు పెట్టుకోండి అంటూ ఉంటారు. ఈ రోజుల్లో ఎవరికి బొట్టు ఉంటోందో, ఎవరు బొట్టు లేని వాళ్ళో కూడా తెలియకుండా ఉంటున్నారు. గాజులు వేసుకోవట్లేదు, బొట్టు పెట్టుకోవట్లేదు. ఇంతకు ముందే నేను చెప్పాను. ఎంతసేపు అలా ఉంటే, ఎన్ని గంటలు అలా ఉంటే అన్ని క్షణాలు భర్తకి ఆయుష్ తగ్గిపోతుంది అని. కాబట్టి ఫాలమునందు బిందు రూపముగా ఉన్నటువంటిది ఎవరు? అమ్మవారే. ప్రభ ఇంద్రధనస్సు వలె అనేక వర్ణములు కలిగినది. ఇంద్రధనస్సు వలె అనేక రకములైనటువంటి రంగులు, వర్ణములు కలిగినటువంటి తల్లి. కాబట్టి 118వ శ్లోకాన్ని కటాక్ష కింకరీభూత కమల కోటి సేవిత శిరస్థిత చంద్రనిభ పాలస్తే ఇంద్రధనుప్రభ అని చదవాలి. ఇక 120వ శ్లోకానికి వస్తే హృదయస్థ రవిప్రఖ్య త్రికోణ అంతరదీపిక దాక్షాయిణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని. ఈ శ్లోకంలో పై వరుసలో 3 నామాలు, కింద వరుసలో 3 నామాలు, మొత్తంగా 6 నామాలు వచ్చాయి. కాబట్టి హృదయస్థ అంటే హృదయమునందు ధ్యేయస్వరూపము తోటి నిండి ఉన్నటువంటి తల్లి. రవి ప్రఖ్య సూర్యుని కాంతితో సమానమగు కాంతి కలిగినటువంటి తల్లి. త్రికోణ అంతరదీపిక మూలాధార పద్మకర్ణికలోని త్రికోణమునందు దీపము వలె ఉన్నటువంటి తల్లి. దాక్షాయిని దక్షుని కుమార్తె. దైత్యహంత్రి భండు మునగు రాక్షసులను చంపినది. దైత్యులంటే రాక్షసులను చంపినటువంటి తల్లి. దక్ష యజ్ఞ వినాశిని దక్షుని యజ్ఞమును నశింపచేసినటువంటి తల్లి. కాబట్టి 120వ శ్లోకాన్ని మనం హృదయస్థ రవిప్రఖ్య త్రికోణ అంతరదీపిక దాక్షాయిణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని అని చదవాలి. ఇక 121వ శ్లోకానికి వస్తే ధరాందోళిత దీర్ఘాక్షి దరహాసజ్వలన్ముఖి గురుమూర్తి గుణనిధి గోమాత గుహజన్మభూ. 121 శ్లోకంలో పై వరుసలో 2 నామాలు, కింద వరుసలో 4 నామాలు, మొత్తంగా 6 నామాలు ఉన్నాయి. ధరాందోళిత దీర్ఘాక్షి అంటే కొంచెముగా కదులుచున్న విశాలమైన దీర్ఘములైన కన్నులు కలిగినటువంటిది. కొద్దిగానే కదుపుతుంది ఆవిడ, అటు ఇటు ఇలా చూస్తున్నట్టుగా చూస్తుంది. దరహాసోజ్వలన్ముఖి చిరునవ్వుతో శోభించుచున్న ముఖము కలిగినటువంటిది. గురుమూర్తి గురువే శరీరముగా కలిగినది. గుణనిధి ఇక్కడ మీకు అర్థమైపోయే ఉంటుందని చెప్పలేదు, కానీ గురుమూర్తి రూకి గావొత్తిచ్చి గుణనిధి గోమాత అనుంది. అలా కాకుండా రూకి గావొత్తిచ్చినది కొట్టేసి గుణనిధి గోమాత అని పెట్టుకోండి. కాబట్టి గుణనిధి అంటే గుణములకు గని అయినటువంటి తల్లి. గోమాత గోవులకు తల్లియగు సురభి స్వరూపురాలు. గుహ జన్మభూ అంటే గుహుని తల్లి. కాబట్టి ఆవిడ ధరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి గురుమూర్తి గుణనిధి గోమాత గుహజన్మభూ అని 121వ శ్లోకాన్ని మనం చదవాలి. 122వ శ్లోకానికి వస్తే దేవేసి దండనీతిస్థ దహరాకాశరూపిణి ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజిత. ఇక్కడ పై వరుసలో 3 నామాలు వచ్చాయి, కింద వరుసలో 16 అక్షరాల నామం ఒక్కటే ఉంది. కాబట్టి అక్కడ 16 అని పెట్టుకుని దేవేసి పక్కన ఒకటి, దండనీతిస్తా పక్కన ఒకటి గీతలు గీసుకోండి. 122వ శ్లోకానికి దేవేసి బ్రహ్మ విష్ణువు మునగ దేవులకు ఈశాని అయినటువంటిది. దండనీతిస్థ నీతి శాస్త్రజ్ఞురాలు. దహరాకాశరూపిణి దహరము సూక్ష్మమునందలే ఆకాశము పరబ్రహ్మముగా కలిగినటువంటి తల్లి. ప్రతిపన్ముఖ్యరాకాంత తిథి మండల పూజిత కామేశ్వరి మొదలు చిత్త వరకు గల నక్షత్రములన్నిటికీ తిథి నిత్యలచే పూజించబడేటువంటి తల్లి. కాబట్టి మనం 122వ శ్లోకాన్ని దేవేసి దండనీతిస్థ దహరాకాశరూపిణి ప్రతిపన్ముఖ్యరాకాంత తిథి మండల పూజిత అని చదవాలి. అలాగే 123వ శ్లోకానికి వస్తే కళాత్మిక కళానాథ కావ్యాల అపవినోదిని సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. ఇది కూడా అలాగే పై వరుసలో 3 నామాలు, కింద వరుస 16 అక్షరాలు కలిగినటువంటి ఏకనామం.
కాబట్టి అక్కడ కూడా 16 అని గుర్తుపెట్టుకుని కళాత్మిక నిఖిలములగు చతుష్టష్టి కళలే స్వరూపంగా కలిగినటువంటి తల్లి. కళానాథ అన్ని కళలను స్వామిని అయినటువంటిది, అంటే యజమానురాలు అయినటువంటి తల్లి. కావ్యాల విమోదిని కావ్యముల ఉక్తులతో విశేషంగా సంతోషించేటటువంటి తల్లి. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అంటే లక్ష్మీ సరస్వతులు ఇద్దరూ కూడా కుడి ఎడమలుగా ఉండి అమ్మవారికి వీచేటటువంటి స్థానంలో ఉన్నటువంటి తల్లి. కాబట్టి 123వ శ్లోకాన్ని కళాత్మిక కళానాథ కావ్యాల అపవినోదిని సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అని చదవాలి. ఇక 124వ శ్లోకానికి వస్తే ఆదిశక్తి అమేయ ఆత్మ పరమ పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అని చదవాలి. పై వరుసలో 5 నామాలు, కింద వరుసలో 2 నామాలు. ఇక్కడ ఆదిశక్తి తర్వాత రమేయాత్మ అనేది ఒకటే కలిసింది. అలా కాకుండా రా కొట్టేసి అమేయ, మాకి ముందు రెండో పెట్టుకుని ఆత్మ అంటే ఆదిశక్తి అమేయ ఆత్మ పరమ పావనాకృతి అని 5 నామాలు వస్తాయి. అనేక కోట బ్రహ్మాండ జనని అదొక నామం, దివ్య విగ్రహ అదొక నామం. కాబట్టి కింద వరుసలో 2, పై వరుసలో 5, మొత్తంగా 7 నామాలు వచ్చాయి 124వ శ్లోకంలో. ఆదిశక్తి అన్నిటికంటే ముందుగా ఉన్నటువంటి శక్తి స్వరూపురాలు. అమేయ కొలవడానికి అలవి కానటువంటి తల్లి. ఆత్మ జీవస్వరూపురాలు. పరబ్రహ్మకు గల 4 రూపముల కంటే ఉత్కృష్టమైన రూపము కలిగినది. పావనాకృతి పవిత్రీకరింపజేయు ఆకారం కలిగినటువంటిది. అనేక కోటి బ్రహ్మాండ జనని అనేక కోట్ల కొలిది బ్రహ్మాండములను సృజించినటువంటి తల్లి. అంటే ఎన్ని ఉన్నాయి అంటే ఇంక మొత్తం అనేక కోట్లు అంటే ఇంకా ఆ లెక్కకి ఇదే ఉంటుందండి. దివ్య విగ్రహ రమణీయమగు శరీరం కలిగినటువంటి తల్లి. కాబట్టి 124వ శ్లోకాన్ని మనం ఆదిశక్తి అమేయ ఆత్మ పరమ పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అని చదవాలి. అలాగే 125వ శ్లోకానికి వస్తే ఇక్కడ అన్నీ కూడా చిన్న చిన్న నామాలు ఉంటాయి. ఈ వరుసల్లో అన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, టిక్కులు జాగ్రత్తగా పెట్టుకోండి. క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని త్రిపుర త్రిజగంధ్వధ్య త్రిమూర్తి స్థితసేశ్వరి. కాబట్టి ఇక్కడ పై వరుసలో 4 నామాలు వచ్చాయి, కింద వరుసలో 4 నామాలు వచ్చాయి. అంటే 125వ శ్లోకానికి 8 నామాలు ఉన్నాయి. క్లీంకారి అంటే కామబీజ స్వరూపురాలు, కేవల అద్వితీయురాలు, గుహ్య బుద్ధి గుహయందు ప్రవేశించినది, కైవల్య పదదాయిని కైవల్య పదము నిరతశయ బ్రహ్మత్వమునకు ఇచ్చేటటువంటి తల్లి, త్రిపుర బ్రహ్మ విష్ణు మహేశ్వర మూర్తిత్రయం కంటే ముందు ఉండేటటువంటి తల్లి, త్రిజగంధ్వధ్య అంటే త్రిమూర్తులచే అంటే త్రిజగత్తులచే అంటే 3 జగాలతోటి నమస్కరించబడిన 3 జగములలో ఉన్నటువంటి అందరి చేత నమస్కరింపదగినటువంటి తల్లి. త్రిమూర్తి అంటే సత్వాది గుణత్రయ శక్తి స్వరూపురాలు. త్రిదశేశ్వరి అంటే 3వ స్థలకు ఈశ్వరి అని అర్థం. త్రిదశేశ్వరి అంటే సీకి తావత్తు రావత్తు ఉంది. త్రిదశేశ్వరి అని కూడా చదవచ్చు దీన్ని చదివేటప్పుడు. క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని త్రిపుర త్రిజగంధ్వధ్య త్రిమూర్తి త్రిదశేశ్వరి. 126వ శ్లోకానికి వస్తే త్యక్షరి త్రక్షరి దివ్యగంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్రితనయ గౌరీ గంధర్భసేవిత. కాబట్టి ఈ శ్లోకంలో పై వరుసలో 3 నామాలు, కింద వరుసలో 3 నామాలు వచ్చాయి. త్యక్షరి అంటే వాక్కామశక్తి బీజములు 3 కలిగినటువంటి తల్లి. దివ్యగంధాఢ్య దివ్యగంధ పరిమళాల సంబంధముతో ఒప్పారునిది. అమ్మవారి దగ్గరికి గుళ్ళకెడితే చూడండి ఎంత మంచి వాసన వస్తూ ఉంటుందో.
సింధూర తిలకాంచిత, ఎర్రని చూర్ణముతో పెట్టిన తిలకముతో కూడినటువంటిది తల్లి. ఉమా, ఉమా అంటే ఎవరు? ఉమామహేశ్వరుడి భార్య, అంటే శంకరుని భార్య. శైలేంద్ర తనయ, పర్వతరాజుకు హిమవంతునికి పుత్రిక. గౌరీ తెల్లవర్ణము కలిగినది. గంధర్వ సేవిత, గంధర్వులచే సేవించబడినటువంటి తల్లి. కాబట్టి 126వ శ్లోకాన్ని మనం చక్షరి దివ్యగంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వ సేవిత అని చదవాలి. ఇక 127వ శ్లోకానికి వస్తే విశ్వగర్భ స్వర్ణగర్భ అమరద వాకదీశ్వరి ధ్యానగమ్య అపరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ. ఇక్కడ మీకు 2 నామాల దగ్గర డౌట్ రావచ్చు. విశ్వగర్భ స్వర్ణగర్భ తర్వాత వరద వాగదీశ్వరి అని ఆ పెట్టుకోండి. స్వర్ణగర్భకి రాకి తెలకట్టు పెట్టుకుని దీర్ఘం తీసేసి ఈ ఆని అవరద వాగదీశ్వరి అని ఒక నామం కింద చదవాలి. అలాగే ధ్యానగమ్య పక్కన 2 అంకె ఉంది కదండి, అందుకని ధ్యానగమ్య అపరిచ్ఛేద్య పరిచ్ఛేద్య అని ఉంది అక్కడ, అలా కాకుండా అపరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ అని చదవాలి. అంటే 127వ శ్లోకంలో పై వరుసలో 3 కింద వరుసలో 4 మొత్తంగా 7 నామాలు వచ్చాయి. విశ్వగర్భ, విశ్వగర్భ అంటే లోకములన్నీ తన గర్భమున ఉంచుకున్నటువంటి తల్లి. స్వర్ణగర్భ సువర్ణము గర్భమునందు కలిగినటువంటి తల్లి. అవరద అవార్యులకు రాక్షసులను ఖండించినది. వాగధీశ్వరి వాకులన్నిటికీ ఈశ్వర అయినటువంటి తల్లి. ధ్యానగమ్య ధ్యానయోగముచే క్రమముగా ఆత్మశక్తిని తన గుణముల చేత రహస్యముగా ఉంచుకున్నటువంటి దేవి. అపరిచ్ఛేద్య దేశకాల వస్తువులచే పరిచ్ఛిన్నురాలు కానిది. జ్ఞానద, జ్ఞానద అంటే మోక్షము కలిగినటువంటి తల్లి. జ్ఞానము కలిగినటువంటి తల్లి అంటే మోక్షము కలిగినటువంటి తల్లి. జ్ఞాన విగ్రహ జ్ఞానమే శరీరముగా కలిగినటువంటిది. మోక్షమును కలిగించేటిది ఆవిడే, జ్ఞానమును కలిగించేటిది ఆవిడే, మోక్షాన్ని ఇచ్చేది ఆవిడే, జ్ఞానాన్ని ఇచ్చేది ఆవిడే. కాబట్టి జ్ఞానద జ్ఞాన విగ్రహ. కాబట్టి 127వ శ్లోకాన్ని విశ్వగర్భ స్వర్ణగర్భ అవరద వాగదీశ్వరి ధ్యానగమ్య అపరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ అని చదవాలి. ఇక 128వ శ్లోకానికి వస్తే సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. ఈ శ్లోకం పై వరుసలో 2 నామాలు కింద వరుసలో 2 నామాలు వచ్చాయి. సర్వ వేదాంత సంవేద్య, సర్వ వేదాంత సంవేద్య అంటే ఏంటండి? ఉపనిషత్తులన్నిటినీ పొంది ఉన్నటువంటి అన్ని వేదములను సర్వవేదములను పొంది ఉన్నటువంటి తల్లి. సత్యానంద స్వరూపిణి సత్యము ఆనందము స్వరూపంగా కలిగినటువంటి తల్లి. లోపాముద్రార్చిత లోపాముద్రచే పూజింపబడేటటువంటి తల్లి. లీలాక్లప్త బ్రహ్మాండ మండల అనాయాసంగా అనేక బ్రహ్మాండములు నిర్మించినది అని అర్థం వస్తుంది. కాబట్టి 128వ శ్లోకాన్ని మనం ఎలా చదవాలంటే సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. ఇక 129వ శ్లోకానికి వస్తే అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర. చూసారా ఎన్ని నామాలు ఈ శ్లోకంలో. పై వరుసలో 4 నామాలు కింద వరుసలో 5 నామాలు, మొత్తంగా మనకి 9 నామాలు వచ్చాయి ఇందులో. అదృశ్య చక్షురాది ఇంద్రియ గోచరములు కానిటువంటి తల్లి. దృశ్యరహిత పరమార్థ దశలో లేనటువంటి తల్లి. విజ్ఞాత్రి విశేషముగా తెలుసుకునేటటువంటి తల్లి. వేద్యవర్జిత తనకంటే భిన్నమైనది తెలియదగినది ఏమీ లేనటువంటి తల్లి. యోగిని పరమాత్మతో ఐక్యభావం ఇచ్చినది. యోగద ఏకత్వ భావాన్ని ఇచ్చేది. యోగ్య విషయ భోగ యోగములను కలిగించేటటువంటి తల్లి. యోగానంద శివశక్తి సామరస్యమును పొంది ఉన్నటువంటి తల్లి. యుగంధర సకల లోక భారమును మోసినటువంటి తల్లి. కాబట్టి 129వ శ్లోకాన్ని ఎలా చదవాలి అంటే అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత
యోగిని, యోగద, యోగ్య, యోగానంద, యుగంధర అని విడదీసి చదవాలి. మీరు టిక్కులు పెట్టుకుంటున్నారని అనుకుంటున్నాను. అందుకే అస్తమాటు ప్రతి శ్లోకానికి చెప్పట్లేదు. కాబట్టి ఈరోజు 129వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. చిన్న చిన్న నామాలు అయ్యేసరికి అర్థాలు చెప్పేసరికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇవి కొంచెం మెల్లిగా నడుస్తున్నాయి. కాబట్టి ఈ నామాలు నేర్చుకుని మీరు రోజు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఏ రోజు ఆ రోజు ఎంతవరకు చెప్పానో అంతవరకు మళ్ళీ మొదటి నుంచి రివిజన్ చేసుకుంటూ ఉంటే ఇంచుమించుగా ఈ అర్థాలన్నీ చెప్పే టైంకి ఎలా చదవాలో చెప్పే టైంకి మీకు నోటికి వచ్చేస్తుంది. కాబట్టి ఆ రకంగా చదువుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః.